అబ్రకదబ్రా చులుకులు ఇట్లా ఓపెన్ చేస్తుంటే ఫ్రూటీ లాగా నీకు కొట్టి చూస్తారా కర్రీస్ ఇవి గ్రేవీ పౌడర్ సారీస్ ఉన్నాయి పోతుర్రా ఎగ్జిబిషన్ కి ఎందుకు వచ్చారు అసలు ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఒకడు కూడా ఎంజాయ్ చేస్తాడు ఇట్లా పెట్టిరు మొక్కలు అందరు ఫ్రెండ్స్ నా పేరు చందు మీరు నా క్రాక్ చందు ఛానల్ ఫ్రెండ్స్ ఇలా ఎగ్జిబిషన్కి వచ్చినాం హైదరాబాద్లో ఎగ్జిబిషన్ చాలా ఫేమస్ ఎగ్జిబిషన్ అందరూ తెలుసు కాకపోతే ఏంటంటే లోపల వరకు ఎంతవరకు వచ్చినాయి పనులు స్టాల్స్ అన్నీ వచ్చినాయా లేదా అని చెక్ చేయడానికి మనం వచ్చినాం అనమాట ఇక్కడ చూడండి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో మన పక్కనే మనకి ఫ్రీ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది చాలా మంచిగా ఉంది లోపలికి వెళ్ళిపోదాం టికెట్స్ ఏంది కథ ఏంది రేట్స్ ఏంది లోపల స్టాల్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకుందాం లోపలికి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ వీడియో కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఎందుకంటే అక్కడ ఇంకా మైక్ పని చేయలే ఇంకా పాటలు పెట్టినందుకు కాపీరైట్ పడుతుంది అని చెప్పి ఓన్ వాయిస్ ఇచ్చిన ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ ఉండదు క్యాష్ తెచ్చుకోవాలి క్యాష్ కంపల్సరీ యూట్యూబ్ లేదాం అన్న ఇంట్లో చిన్న పిల్లల స్పెషాలిటీ ఒకటి ఉందంటే కదా ఎప్పుడు డేట్ రాలే ఇంకా అవునా ఇది 2 టికెట్లు 44 లోపలికి వెళ్ళిపోదాం ఎంత అయిపోయిందా లోపలికి వచ్చేసాం అన్నమాట ఇక మనం ఎంటర్ అయిపోయినాం కదా ఆ నుంచి ఎంటర్ అయిపోయినాక మనకి అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు బేగము అని ఇక్కడ ఫ్యాషన్ డెకరేటర్ అన్ని ఐటమ్స్ ఈ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ చూస్తారు కదా పిల్లో కవర్ బెడ్షీట్స్ ఆగ్రా స్వీట్స్ వచ్చేసి ఈ ఆగ్రా స్వీట్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు భయ క్యా హై పూరీ హై కాజా స్వీట్ ఖారా వాలా హై ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా స్వీట్స్ ఉన్నాయి అనమాట బజ్జీ మిర్చి బజ్జీ చూస్తారు కదా పెద్ద పాపడ మొత్తం ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట ముంబై జైపూర్ గోలీ సోడా కనబడుతుందా గోలీ సోడా అంటున్నా గోళీలు అంటే చట్పట్టు ఇట్లాంటివి జిల్జీరా ఇట్లాంటివన్నీ అమ్ముతారు కదా అవన్నీ ఇక్కడ అన్నం తినాక అవన్నీ ఉంటాయి అన్నమాట చూసి మీకు కనబడుతున్నాయి కదా స్టార్టింగ్ వరే దర్శనం ఇచ్చాయి మనకి 1 ఫర్ ఆల్ అంట ఇదేదో క్రీమ్స్ ఉన్నాయి మనం లోపల భయ్యా క్యా హై భయ్యా ये पूरा ये ऑइंटमेंट क्रीम बाम ओके मल्टीपर्पज यूज के लिए काम आता है पर्टिकुलर रेमेडीज सिस्टम ओके वुंड्स कुछ भी होए तो ఇక్కడ చూస్తారు కదా మొత్తము పిస్తా హౌస్ పెద్ద పిస్తా హౌస్ ఉంది మొత్తము చుట్టుపక్కల ఇక్కడ మొత్తం లేడీస్ బట్టలు లేడీస్ అయితే చాలా ఉన్నాయి శారీస్ అవన్నీ మొత్తం చూపెడతా వీడియో అయితే చాలా లాస్ట్ వరకు చూడండి అన్నీ ఉంటాయి అన్నమాట వీడియో అయితే మీకు ఎగ్జిబిషన్కి వచ్చే ముందు ఏమేమి దొరికితే ఒకసారి ఒక చిన్న వీడియో మొత్తం లుక్ వేసారు అనుకో మీకు అర్థమవుతుంది ఏం కొనుక్కోవాలి ఏమేమి కొనుక్కొని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్గా అయితే మేము వెళ్ళినప్పుడు ఇంకా స్టాల్స్ అన్నీ ఓపెన్ చేయలేరు చూడండి మొత్తం పిస్తా హౌస్ ఇవన్నీ ఇంకా స్టాల్స్ ఓపెన్ చేయలేదు చాలామంది వచ్చేసారు ఇంకా మీరు ఒక 2-3 డేస్ తర్వాత వచ్చారు అనుకో చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ మ్యాజిక్ షో ఇప్పుడు చూడు ఈ బుక్ ఉందా ఈ బుక్లో ఏమైనా రాసిందా ఇక్కడ సరే ఏమైనా రాసిందా ఇప్పుడు చూడు మ్యాజిక్ రాసి వచ్చేసి బొమ్మలు వచ్చినాయి ఇది మ్యాజిక్ ఇప్పుడు చూడు ఇంకొక మ్యాజిక్ చూపెడతా ఇది చూసినా స్టార్స్ ఉన్నాయా స్టార్స్ కనబడుతున్నాయి నీకు వెనకాల ఉన్నాయా ఇప్పుడు చూడు మ్యాజిక్ అయిపోయింది ఇప్పుడు చూడు మళ్ళీ వస్తాయి మళ్ళీ పెట్టాలా ఇప్పుడు చూడు మళ్ళీ వచ్చినాయి మ్యాజిక్ ఇట్లా ఉంటాయి మళ్ళీ ఇది చూసినావా ఇంకో మ్యాజిక్ చూపెట్టాలా ఇగో ఈ మొత్తం సెట్ వచ్చేస్తుంది ఇందులో మొత్తం మ్యాజిక్ టాయ్స్ ఉంటే 15 ఇక్కడ చూసినావా 3 డస్టర్లు ఉన్నాయా డస్టర్ మూసేసినామా కింద పెట్టేసి ఇప్పుడు మళ్ళీ డస్టర్ తీసా ఇంకొక డస్టర్ పెట్టినా మళ్ళీ పైన పెట్టినా మళ్ళీ కింద తీసా ఇప్పుడు 3 పెట్టినామా ఇంకో డస్ట్ పెట్టినా పైన పెట్టినా కింద పెట్టినా మళ్ళీ 3 డస్టులు తీసా అదే మ్యాజిక్ ఇంకో మ్యాజిక్ చూపెట్టా ఇది చూడు ఇది దారం ఉందా మంచిగా పొడుగు ఉంది చూసినావా ఏడ కట్టలేదు ఏం లేదు అది కింద పడుతుంది మనం పక్కన పెట్టి ఇప్పుడు చూడు దారం మంచిగా ఉంది పొడుగుగా ఇప్పుడు చూడు దారం కట్ చేసినావా అయిపోయింది ఇప్పుడు 2 ముక్కలు అయినాయా ఇప్పుడు చూడు మ్యాజిక్ నేను ముడేస్తా మంచిగా కట్టి ముడేస్తా చూడు ముడిందా ఏడ కట్ చేసినావు నువ్వే కట్ చేసినావు కదా నువ్వు పట్టుకో రసమడి నువ్వు పట్టుకో ఇప్పుడు చూడు మ్యాజిక్ అబ్రకదబ్రా చులుకులు జూ గుడి ఏడ కట్ చేసినా ఏడ కదా గులి చూ మ్యాజిక్ అయిపోయింది చూసిరా మొత్తం 350 రూపాయలు అంటే చాలా బాగుంటుంది తీసేసుకోండి మ్యాజిక్ టాయ్స్ కొనుక్కోండి ఇది పంచింగ్ బ్యాగ్ అన్నా ఇది కుద్దినాం అనుకో బాల్ పైనకి పోయి తగిలాలి మొత్తం పగిలిపోవాలి పుచ్చకాయ అయిపోవాలి అది చూడు ఇప్పుడు నేను గుర్తు అట్లా కాదన్నా గట్టి గుద్దాలి 70 గుద్దినావు ఇవాడి పోరగాడు కొడతాడు చూడు గట్టి కొడతాడు గుద్దిరాను అయ్యి పోరగాడు నువ్వు సేమ్ కొట్టి 70
తీసుకో ఇంకా పైసలు 20 రూపాయలు అంట ఒకటి. చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఇట్లా ఓరలు ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా ఆడ ఒక పాట పెట్టిరు. ఆ పాట నేను యూట్యూబ్లో కలిపి పెట్టినానుకో ఈ వీడియో చేసి నేను వేస్ట్ అవుతుంది, మొత్తం కాపీరైట్ పడుతుంది అనమాట. యాక్చువల్గా ఇది 20 రూపీస్. ఇక్కడ చూస్తారు కదా మొత్తం జూట్ బ్యాగ్స్ అమ్ముతారు అనమాట. సావి క్రియేషన్స్ ఇట్లా చాలామంది ఒక్కొక్కటి అమ్ముతారు. ఇక్కడ చూడొచ్చి ఇదేమో ఇంకొక జూట్ బ్యాగ్, ఆయన పక్కన అమ్ముతారు. చాలా జూట్ బ్యాగ్స్ అమ్ముతారు. జూట్ బ్యాగ్స్ అంటే అబద్ధం కాదు, బ్యాగ్స్ అదేమంటారు గుణసంచి బ్యాగులు. ఇక్కడ చూస్తారు కదా ఇంకా స్టాల్స్ అన్నీ ఇంకా ఇన్స్టాల్ కాలేవు. మొత్తం ఇక్కడ చూస్తుంటే దుప్పట్లు, బెడ్షీట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు రీయూజబుల్ బుక్స్ అనమాట. చిన్న పూరోలకి చాలా యూజ్ అవుతుంది. పేపర్లు గుద్ది సింపి పెడతారు. ఏం లేదు, ఈ మార్కెట్తో రూపాయలే తో చెడిపేయాలి అంతే, కథం మళ్ళీ వాడచ్చు. నన్ను ఫోటోది. ఆ పాప ఎట్లా చేస్తారు వచ్చినా అట్లా చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇంకా స్టాల్స్ అని ఏం ఇన్స్టాల్ కాలేదు. ఎకో స్పేస్ అంటవి. ఎకో స్పేస్ అంటే ఏం లేదు, అన్నీ అర్బుల్ సబ్బులు, క్రీమ్లు ఇవి చూస్తురా. అర్బల్ సబ్బు, అర్బల్ బ్రష్, అర్బల్ టూత్పేస్టు ఇట్లాంటివన్నీ అర్బల్ మొత్తం ఇది చూస్తురా. అర్బల్ బ్రష్ స్మూత్ ఉంది, వుడ్తో చేస్తారనమాట. చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఏంటంటే నేను వీడియో ఆడియో గట్టిగా వచ్చిందన్నమాట. కానీ మొత్తం అక్కడ వాయిస్ క్యాన్సలేషన్ చేయగానే నాకు ఏమైపోయింది, ఒక్కరు కూడా వాయిస్ తక్కువ వినబెడతలేదు. అక్కడ అట్లా అయిపోయిందనమాట. వీడియో అయితే చాలా బాగా వచ్చిండే. ఎక్కువ స్పేస్. తర్వాత ఇక్కడ చూడండి బబుల్ అండ్ బ్లష్. ఇది మేల్స్ అండ్ ఫీమేల్స్ సబ్బులు, ఆయిల్, స్కిన్ కేర్ ఇవన్నీ ఉన్నాయి. చూడొచ్చు కదా ఇవన్నీ అనమాట. ఇయో క్రీమ్, లిప్ బామ్ అంట. ఇది యూనిసెక్సల్, పొగలు ఆడోళ్ళు ఇద్దరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఇది కూడా సబ్బు, అర్బల్ స్కిన్ కేర్ సబ్బు. ఇదేమో ఎయిర్ కేర్ షాంపూ, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది చూస్తురా, ఇది వచ్చేసి ఏంటి తెలుసా, ఫేస్ మసాజర్. ఫేసు స్మూత్ అవుతుంది, నొప్పి లేకుండా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తారు కదా ఇవన్నీ లేడీస్ చెప్పులు అనమాట. చాలా డిజైన్ ఫ్యాన్సీ చెప్పులు ఇక్కడ కూడా అమ్ముతారు. చాలా బాగున్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ. ఎవరైనా రావాలని కూడా ఒక 5 రోజుల తర్వాత రారు, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. ఒకసారి ఒక ట్రైన్ ఎక్కి మొత్తం ఒక రౌండ్ వేసినాం అనుకో మనకి సెట్ అయిపోతుంది. ఒక మంచి మ్యూజిక్ వేసేస్తా చూడ్రి, ఏమేమి ఓపెన్ ఉన్నాయో, ఏమేమి రావున్నాయో, ఏమేమి సామాన్ ఉన్నాయో. ఇక్కడ చూస్తారు కదా లేదండి ఇంకా అంటే ఏంటి బెనిఫిట్ ఏంది, అనుకోకుండా మంచిగా అదే మనకి. ఇక్కడ ఇంకొక ట్యాంక్ ఉందన్నమాట. ఇదేంది కోకో ట్యాంక్. ఇది వచ్చేసి ఏంటంటే న్యాచురల్ 100% న్యాచురల్ ఫ్రూట్స్ లాంటిది ఇస్తారనమాట. ఒకసారి మీరు ఎగ్జిబిషన్కి వస్తే ట్రై చేయండి, చాలా బాగుంది. అయితే వాళ్ళు నాకు శాంపుల్ ఇచ్చారు. ఏంటంటే పెప్సీ లాంటిది ఇక స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఇక శాంపుల్ ఇచ్చారు. ఇలా బాటిల్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ మంచిగా నిజంగా ఒక ఫ్రూట్ తింటే ఎట్లుంటే ఫ్రూట్ జ్యూస్ ఎట్లుంటే అట్లుందనమాట. ఈ పెప్సీ లాంటివి చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. చాక్లెట్లో ఇంకా లీచీ అంటే ఇట్లాంటివన్నీ
ఇవన్నీ ఫ్రూట్స్ టైప్లో వచ్చారన్నమాట. వీళ్ళు జెప్టో, స్విగ్గీ అన్నీ అవైలబుల్ చేస్తారు. ఒక శాంపుల్ ఇచ్చారు, మ్యాంగో అనమాట. నేను తింటే ఒకసారి ట్రై చేద్దామని తిన్నా. ఇట్లా ఓపెన్ చేస్తుంటే ఫ్రూటీ లాగా జెల్లీ లాగా చాలా బాగుంది, చల్లగా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుండే. మనోడు కూడా తిన్నాడు. ఏంటి తిన్నాడు అంటే సీతాఫల పండు తిన్నాడు, బాగుందని చెప్పిండు. ఏందిరా అది? బాగుందా? ఎట్లుంది? పెప్సీ లాగా ఉందా? మామూలుగా రూపాయి పెప్సీ లాగా ఉందా? ఫ్రూటే ఉందా? నిజంగా ఫ్రూట్ లాగా ఉంది కదా. బాగుంది. ఇక్కడ చూస్తారు కదా కోకా ట్యాంక్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు. ఎవరికైనా బ్రాంచెస్ కావాలంటే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ నంబర్ ఇచ్చేసారు. వీళ్ళ దగ్గరకు వచ్చేసి మాట్లాడుకుంటే డీల్ ఫిక్స్ అయితే. నిజంగా ఫ్రూట్ లాగా ఉంది కదా, ట్రై చేయాలి. 30 రూపాయలకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. బాగుంది. 15 రూపీస్ ఇచ్చి కాక్రోచ్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కాక్రోచ్ మందులు అండి ఇవన్నీ. బల్లి మందులు ఇవి. ఎట్లా పెడతారు? ఇంట్లో పెట్టేసాలా? స్ప్రేనా ఇది? అరే శాంపుల్ నీకు కొట్టి చూస్తారా? ఇవన్నీ చూస్తారు కదా మందులు, ఇవన్నీ కాక్రోచ్ వెనకాల. అంటే మనం డబ్బా ఓపెన్ చేస్తున్నాం కదా, క్లీన్ ఉంటుంది. ఇది యాంటీ పౌడర్. ఇది ఓకే అన్న. ఇక్కడ చూస్తారు ఇవన్నీ, ఇక్కడ కూడా ఇవన్నీ అమ్ముతారు. బల్లీలు ఇవన్నీ సంపనీకి ఆవిడ అంట. ఏంటంటే మసాలాస్ ఇవన్నీ. గ్రేవీ కర్రీస్ ఇవి. Gravy powder. In powder form, you just have to add milk and water to it. Okay. Your base is ready. Add any vegetable to it. Vegetables. Any vegetable. This is pasta. This is chutney. Okay. This is red gravy, exotic gravy, a cheesy one. Yellow, a mild one. White gravy, sweet one, and chole. Okay. Did you prepare anything? Yes, this is ready for it. Okay. One give sample. Yes, this is for tasting. Okay. Which one that? This is the red one. Okay. Red gravy. Instant red gravy. Okay. You need to add chicken. Yes, that's up to you. The gravy is pure veg. Okay. Yes, you can add chicken, you can add paneer, you can add anything to it. The base gravy is ready basically. This powder we have to mix it with milk and water. చూసుగా ఒక ముగ్గురు మంది తినొచ్చు అనమాట. ఏం లేదు, మనకి కర్రీ వాటర్ వేసేసుకోవాలి, మిల్క్ వేసేసుకోవాలి. మనకి కూరగాయలు ఏమైనా ఉన్నాయంటే వేసేసుకున్నాం అనుకో, కర్రీ అయిపోయింది. 7 నిమిషాలు కర్రీ అయిపోయింది. మనం అర్ధ గంటలో కర్రీ తనలాట అవసరం లేదన్నమాట. రెడీ అవుతుంది క్లోజ్. So the product is getting thicker. అసలు అయితే ఇక్కడ సైడ్ వెళ్ళిపోతుంది స్మెల్ అంతా. వస్తుంది ఆసన. ఏదేదో చికెన్ వండుతున్న స్మెల్ వస్తుంది నాకైతే. This is pure veg. ప్యూర్ వెజ్ కానీ చికెన్ వండుతున్నట్టు స్మెల్ వస్తుంది. దగ్గర ఇది మొత్తం వెజిటేబుల్ అలా మసాలా వచ్చింది మొత్తం. బాగుంది. మనం మా ఇంట్లో అన్ని మసాలా వేసి చేస్తాం కదా, ఈ గ్రేవీ మేడం ఆ మసాలా లాగా అనిపిస్తుంది. ఓకే, సేమ్ మసాలా స్పైసీ. yes, this is spicy. We have the mild one also. అన్నమాట ఇప్పుడు, అందుకే మనకి కారం అవుతుంది. చిల్లు ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. मिक्स बादाम की जाली, काजू बादाम मिक्स बादाम की जाली. ओके ओके ओके. हाँ, काजू बादाम मिक्स अशरफी, केसर अशरफी, केसर. हाँ ओके. और क्या है? जाफरानी पुरनपुरी. जाफरानी पुरनपुरी. पुरनपुरी. आओ. ओके ओके. ये पूरा इंडिया के स्वीट से है. हाँ, हैदराबाद. काजू बादाम मिक्स बोलो. काजू बादाम मिक्स जाली. जाली जाली. కాజు బాదం మిక్స్, బాదాంకి జార్ అన్నమాట. ఈ స్వీట్ చూడొచ్చు. కాజు కట్లెట్ తిన్నట్టు. గిఫ్ట్స్ ఏమ్స్ ఉన్నాయి? గిఫ్ట్లు ఉన్నాయి దీనికి? గిఫ్ట్లు ఉన్నాయి. చెప్పు గేమ్స్ ఎట్లా? 150 2 balls వస్తాయి.
ఓకే ఆ 2 బల్బ్స్ తోటి కొట్టేస్తే మొత్తం అది సెట్ ఉంది సెటప్ మొత్తం బ్యాక్లో పడిపోవాలి బ్యాక్ సైడ్ పడిపోవాలి టేబుల్ పైన ఏముండదు మొత్తం పడిపోవాలి పడిపోయినప్పుడు నాకు నచ్చిన టాయ్ ఇచ్చేస్తాను ఇది ఏంటి బాల్ దాంతో కొట్టాలా కొడు హెచ్బి లీజర్ అని ఒక పెద్ద గేమ్ ఇది ఓకే ఇదేనా అది హెచ్బి లీజర్ లోగో దిస్ ఈస్ ద లోగో అండ్ దిస్ ఇస్ ద కంపెనీ ఈజ్ బిగ్ కంపెనీ ఓకే ఏడుంది మన దగ్గర మన హైదరాబాద్ ఉందా హైదరాబాద్ లో వండర్లాలో ఉంది థ్రిల్ సిటీలో ఉంది ఇంకా ఇంకా బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి మనకి ఇది వరల్డ్ వైడ్ లో ఉంది ఇది యూకేలో కూడా ఉంది ఇది అంటే ఇవన్నీ అవేనా గేమ్స్ ఇవన్నీ అదే ఇదే బేసికల్ గా అంటే పెద్ద గేమింగ్ జోన్ సార్ ఇది అదే అర్థమైంది ఇదంతా అదే సార్ హెచ్బి లీజర్ ఇదంతా హెచ్బి లీజర్ గేమ్ కాదు ఆ ట్రైన్ ఎక్కితేనే మనకి మన కళ్ళు ఎక్కితే పిక్చర్లు అయిపోతారు కదా. ఇక్కడ ఉన్న గేమింగ్ జోన్స్ చాలా ఇంకా రావాల్సింది కొన్ని ఉన్నాయి అనమాట, చాలా తక్కువ ఉన్నాయి. జెయింట్ వీలు, చిన్న చిన్న బైక్ అడ్వెంచర్స్ అవే ఉన్నాయి అనమాట, ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మ్యూజిక్ పెట్టి పాటలు పెట్టి పబ్లిక్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఆడేటట్టు అది చూడు బాగా తిరుగుతుంది. పక్కన ఉంది కదా అది అడ్వెంచర్ అంటే ఒక కార్ తిరుగుతూ ఉంటుంది, దాని మీద మనం చూసి ఎంజాయ్ చేయాలన్నమాట అంతే. చూస్తారు కదా మొత్తం డిజైన్ డిజైన్. వస్తాం ఇవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ మంచిగా అమ్ముతారు. బెడ్షీట్లు, ఇవన్నీ కాటన్స్, డెకరేషన్స్. బాయ్ 400 దో అంట. అదే అది తెలుసా అప్పటి ఉంటుండే అది టైం మిషన్, అది టెస్ట్ యువర్ పవర్ అంట. फुल करने का होता है, फुल करने से कितना एनर्जी है मालूम होता है, या मिनिमम रहना ये मीडियम या मैक्सिमम. इतना बैग लगे पूरा दिखा है वीडियो. सपोर्ट करोगे సోల్జర్ అంట. సోల్జర్ లేదు 10 ఎక్కువ 450 గాయనా 460. హౌ మచ్? 20 రూపీస్. 20 మరి అంటే 20 రూపీస్ అంట. వచ్చినప్పుడు చిన్న పెట్టుకుని అంకుల్ చాలా చోట్ల ఇక్కడ ఆకే మస్తు జీతన్నా అంకుల్ కూడా. ఓకే ఇంకేం 500 तक टच किया तो और एक चांस फ्री रहता है. 500 तक टच किया तो और एक वाले को फ्री रहता है. हाँ. 20 रुपीस में 2 आदमी ट्राई कर सकते हैं. ఓకే ఓకే అచ్చా పక్కా ట్రై చేయాలి. ఇక్కడ చూస్తున్నా సిరీస్ శారీస్ అంట. మొత్తం లేడీస్ క్లాతింగ్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కువనే. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చూడు శారీస్ ఉన్నాయి మనకి 350 నుంచి అట్లా ఉన్నాయి కూడా. మొత్తం డిజైన్లు వేసారు, డెకరేషన్ కవర్ వేసినట్టు బాగున్నాయి శారీస్. హే ఇదేంద్రా సిల్క్ శారీసా? ఓకే 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 సిల్క్ శారీస్ అంట. వెంకటగిరి. ఓ వెంకటగిరి సిల్క్ శారీస్. కోల్కత్తా కాటన్ శారీ, ఫ్యాన్సీ శారీ. ఓకే మనకు చూస్తారు కదా. చూడొచ్చు శారీస్ అని డిజైన్ చాలా బాగున్నాయి అంటే మనకు తెలియదు కదా. ఇదన్నమాట శారీ సెక్షన్. 200 శారీస్, 350 శారీస్, 550 శారీస్. ఓకే శారీ సెక్షన్ అయిపోయింది. అక్కడ కూడా చూడవచ్చు లేడీస్ క్లాతింగ్స్ మొత్తం అటు సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తారు కదా అల్వాస్ ఉన్నాయి అనమాట. అన్న ఇక్కడ ఉందన్న మీ స్టాల్? केरला से आए इधर? केरला से कैलीकट. नेक्स्ट वीक जान रहे हैं हम. केरला हाँ कैलीकट शॉप है वो? शॉप नहीं, गांव के नहीं. गांव का नाम कालीकट. केरला. कौन सा है तुम्हारे पास पूरा? पाइनएप्पल का है, पाइनएप्पल का. ओके. गाजर का है, ओके. ड्राई फ्रूट्स का है, ओके. स्ट्रॉबेरी का है, ओके. गुड़ का है, ओके. कोकोनट का है, हाँ अंजीर का है. ओके. सारे फ्लेवर मिक्स है. अच्छा है. शुगरलेस का भी है? हाँ शुगरलेस का है. एक गुड़ का बेल्लम. బాగుంది అలాంటి
ఒక్కడు బాయ్ చెప్తాడు, ఒక్కడు బాయ్ చెప్తాడేంద్రా. అసలు సీరియస్గా పోతుర్రా ఎగ్జిబిషన్కి ఎందుకు వచ్చారు, అసలు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఒకడు కూడా ఎంజాయ్ చేస్తాడు, ఇట్లా పెట్టిరు మొక్కలు అందరూ. ఏందిరా నాయన, ఎగ్జిబిషన్కి వస్తే ఎట్లుండాలి, సరదాగా ఆడుకోవాలి పాడుకోవాలి, ఇట్లా పోతుండాలి స్లోలా. ఇట్లా పెట్టారు సీరియస్గా. బాగా చెప్తే కూడా ఒకరు బాగా చెప్తలేడు. ఇదే ఎగ్జిబిషన్ ఇంకొక 3-4 డేస్లో మొత్తం అంత సెట్ అయిపోతుంది, అప్పుడు రావచ్చు మంచిగా ఉంటుంది. బొమ్మలు పहली बार అంట, అమెరికన్ స్టాండర్డ్ అంట. మొత్తం కేజీ 300 अभी भी दुबई एक्सपोर्ट को आप अच्छे से अच्छा माल ले लेके जाओ, देखो कैसा दिखा वो सारे बनाएंगे। मस्त डिजाइन दुबई अमेरिका दो केजी में देते हैं, केजी में देते 379 केजी बोले तो कितना आता प्लेट से पूरा 3 प्लेट्स आता. ये देखो ये भी एक डिजाइन. ओके ओके 10-12 डिजाइन मिल जाते आप. వచ్చిండు వేయండు చెప్పిండు, ఇవన్నీ మన కేజీలకు ఇస్తారన్నమాట. ప్లేట్స్ డిజైన్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. ఇది మస్తు ఉందిరా. డిజైన్ బాగుంది. ఈ ప్లేట్ మండికి వస్తాయి. మంది ప్లేట్ కానీ మంది ప్లేట్ ఇవి ఉండవు, వేరే ఉంటాయి మంది ప్లేట్స్. ఐసా ఐసా మార్కేది. అన్ని కింద పడుతుంది, అన్బ్రేకబుల్ అని చెప్పేసి.